శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పాల్గొన శుద్ధ విధియ శనివారం. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:43 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభద్ర. ఈరోజు మార్చి 1, 2025 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:22 లాగైతూ 7:57 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం రాత్రి 10:46 లాగైతూ 12:16 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలకు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. సింహరాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. ధనురాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. మేన రాశిలో జన్మిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం, ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు రవిశని కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ రెండు ఏకోలను ఆపోజిట్ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది. అందువలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా మన శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు శనివారం. అందువల్ల ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొల్లరామ.